ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ పార్ట్ నాకేమనిపించింది తెలుసా? వాళ్ళు ఆడిన టాస్కులు కాదు, టాస్కులు వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు, అదంతా ఓకే. ఒక కాన్వర్సేషన్, ఆ కాన్వర్సేషన్ సరిగ్గా వింటే మనం 2 పాయింట్స్ డీకోడ్ చేసుకోవచ్చు. ఆ 2 పాయింట్స్తో నాకేమనిపించిందంటే బిగ్ బాస్ తన ఫేవరెట్స్ని కాపాడుకుంటున్నాడా? ఎవరైతే తనకి విన్నింగ్ రేస్లో ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఆడియన్స్లో నెగిటివ్ అయిపోతారో అని చెప్పి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునేట్టు అనిపించింది. ఏంట్రా బాబు నీకు అంతలా ఏమనిపించిందని మీరు అనుకుంటుంటారు. చెప్తాను, నేను డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ కాన్వర్సేషన్ వచ్చినప్పుడు నీట్గా నాకేమనిపించింది, ఎందుకు అనిపించింది మీకు చెప్తాను. మీ ఒపీనియన్స్ ఉన్నప్పుడు కామెంట్ చేద్దరు. కానీ అది కాకుండా టాస్కులు జరిగినాయి, అన్నీ మాట్లాడుకుందాం పాయింట్ బై పాయింట్. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో లైక్ కొట్టండి. లైక్ కొడితే కుదిరితే మీ దగ్గర హైప్ పాయింట్స్ ఉంటే వారానికి 3 హైప్లు ఉన్నాయి. నేను హైప్ని ఎందుకు ప్రమోట్ చేయట్లేదంటే నాకేమర్థమైందంటే మేబీ ఫ్యూచర్లో ఫర్దర్గా యూట్యూబ్ వాళ్ళు హైప్ని కమర్షియలైజ్ చేస్తారేమో అనిపిస్తుంది. అంటే మీరు హైప్ పాయింట్స్ ఎవరికైనా అవ్వాలంటే హైప్ పాయింట్స్ కొనుక్కోవాలి యూట్యూబ్ దగ్గర నుంచి, ఒక 1000 రూపాయలు 2000 పెట్టి దెన్ హైప్ పాయింట్స్ అవ్వాలి. అది కొంచెం మళ్ళీ మీ మీద అది భారం వస్తుంది. అది యూట్యూబ్ని ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుందేమో నాకు అనిపిస్తుంది. పైగా అయినా వారానికి 3 హైప్లే ఉంటాయి, మనం రోజుకే 3 వీడియోలు చేస్తాం. సో అందుకని హైప్ కోసం అంత చెప్పట్లేదు. ఇంతకుముందు చెప్పేవాడు అగ్నిపరీక్ష టైంలో రోజుకి ఒక వీడియో కాబట్టి. సో ఉంటే హైప్ పాయింట్స్ ఇవ్వండి. అలాగే లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు. లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. 75,000 లాస్ట్ ఫ్రైడే కనుక్కున్నాం, లాస్ట్ ఫ్రైడే సాటర్డే కనుక్కున్నాం, ఈ ఫ్రైడే కూడా వస్తుంది. కాకపోతే పాయింట్ ఏంటంటే చూస్తున్నారు, రిపీటెడ్గా చూస్తున్నారు, వచ్చి చూస్తున్నారు. 50% సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారు, ముఖ్యంగా మిడ్ నైట్ టాక్స్ కానీ ఇవి కానీ. బట్ ఓకే, సో చేసుకుంటే బాగుంటుంది. నా రిక్వెస్ట్, చేసుకొని సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా. ఇంక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో బ్యాటిల్ బ్యాలెన్స్ అనే టాస్క్ మన లైవ్లో జరిగింది. ఈరోజు మనకి ఎపిసోడ్లో వేశారు. టాస్క్ చాలా బాగా జరిగింది, చాలా బాగుంది టాస్క్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సపోర్టింగ్ టాస్క్ వచ్చినప్పుడు ఎవరికి అన్యాయం జరిగిపోద్దా అన్న బాధ వస్తుంది. ఇది ఫెయిర్గా ఉండదు, ఏదో విధంగా ఒక కంటెస్టెంట్కి అన్యాయం జరిగిద్ది అని అనిపిస్తూ ఉంటుంది మనకి. బట్ ఇందులో మనం ముఖ్యంగా సంజన గారిని గట్టిగా అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ ఆవిడ తడబడ్డారు, ఆవిడకి అర్థం కాలేదు. సో ఆవిడ బెల్ వస్తుంది అంటే ఆవిడ బజర్కే అనుకున్నట్టున్నారు. అందుకని బిగ్ బాస్ వాటిని బ్యాలెన్స్ చేసి ఇనిషియల్గా ఇద్దరికి నీళ్లు పోసేలాగా ఒక 10 సెకండ్స్ సోనానికి కూడా వాటర్ పోయించి, అంటే ఎక్కడ తనుజాకి మళ్ళీ అన్యాయం జరిగినట్టే కదా, ఎందుకంటే బజర్ వచ్చిన తర్వాత కొట్టించారు ఆ వాటర్. సో ఇద్దరికి బ్యాలెన్స్ చేయించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బెల్ వచ్చాక వెళ్ళి నొక్కాలి, మళ్ళీ బెల్ వచ్చాక ఆఫ్ చేయాలి అని చెప్పి. అక్కడి నుంచి ఆవిడ మంచిగానే నీట్గానే బ్యాలెన్స్ చేశారు, కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఇస్తా, ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తా. ఆవిడకి తెలిసిపోయింది ఎవరు వస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారని ఎప్పుడైతే తెలిసిపోయిందో. సో ఇద్దరిని ఈక్వల్ చేస్తా. సో 6-6 వచ్చేలాగా బాగా బ్యాలెన్స్గా నడిపించారు. సో ఈ టాస్క్లో ఫస్ట్ మనం ఆవిడని అప్రిషియేట్ చేయాలి. సంచాలక్గా షీ డిడ్ ఏ గుడ్ జాబ్. నెక్స్ట్ ప్లేయర్స్గా సుమనన్న, నెక్స్ట్ తనుజ గారు, ఇద్దరు వండర్ఫుల్, ఎక్సెప్షనల్, మామూలు విషయం కాదు. ఫస్ట్ మనం తనుజ గారి కోసం మాట్లాడుకుందాం. ఆవిడకి ఎల్బో లేదో ప్రాబ్లం ఉంది అది అన్నారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీలో ఏదో ప్రాబ్లం ఉంటుంది. బట్ మ్యాటర్ ఏంటంటే దానికి ముందు అంత ఎత్తున ఫిజికల్ టాస్క్ ఆడి, అంతలావున ఫిజికల్ టాస్క్లో డెమోన్తో వర్ణ్యనతో పోటీ పడి ఫిజికల్గా ఎగ్జాస్ట్ అయిపోయి, మెంటల్గా ఎగ్జాస్ట్ అయిపోయి, మళ్ళీ అందులోంచి తేరుకొని ఇలాంటి ఒక టాస్క్, మళ్ళీ ఫిజికల్గా ఎగ్జాస్ట్ అయ్యే టాస్క్, ఆ పువ్వుల్ని అటన్నిటిని చేతులతోనే కదా, మొత్తం ఫింగర్స్ చేతులే కదా, హ్యాండ్సే కదా వాడింది. వాటితో అంత ఫైట్ చేసి మళ్ళీ తిరిగి వెంటనే విత్ ఇన్ 1-2 అవర్స్లో ఆడి ఆల్మోస్ట్ ఒక 45 to 50 మినిట్స్ ఆ బ్యారల్ని హోల్డ్ చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఓడిపోయినా కూడా ఆవిడ మనసులు గెలుచుకున్నారు. ఎవరైతే ఆవిడ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశారు. ఈజీగా ఇచ్చేసినా కూడా, అంటే ఫస్ట్లో ఇచ్చేసినా కూడా ఆవిడకి ఒక రీజన్ ఉంది, ఇప్పుడు ఆడారని చెప్పి. డెమోన్ అంటాడు, ఇమాన్ అంటాడు, ఇట్స్ నాట్ ఈజీ బ్యాక్ టు బ్యాక్ టాస్క్లు ఆడటం. అవన్నీ పాయింట్స్ పెడితే, అవన్నీ పాయింట్స్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తే ఆవిడ కష్టం ఏంటి అన్నది ఆడియన్స్ కూడా అర్థమవుతుంది, ఎవరికైనా తెలియని వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి, ఇమీడియట్గా టాస్క్ ఆడితే ఎలా ఉంటుంది, ఫిజికల్గా ఎగ్జాస్ట్ అయిపోయి మళ్ళీ ఆడితే ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి తెలుసు. జనరల్గా చూస్తే ఆడియన్స్కి, పబ్లిక్కి తెలియదు కదా. సో వాళ్ళ మాటలు చెప్తున్నప్పుడు వేస్తే వీళ్ళ కష్టం ఏంటి అన్నది అర్థమవుతుంది. సో డెమాన్ ఏదైతే మాట్లాడతాడో ఇమాన్యుయల్తో బ్యాక్ టు బ్యాక్ ఆడటం కష్టం అన్న, తనుజాకి చాలా కష్టం. ఆల్రెడీ నాతో ఆడినప్పుడు చాలా ఎగ్జాస్ట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎట్టా ఆడుతుంది, కొంచెం కష్టమే అని చెప్పి అనుకున్నారు. కానీ అంత ఫైట్ ఇచ్చిందని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, అదే మాట్లాడతారు. తర్వాత బర్నీ అన్న కూడా ఇది రిపీట్ చేస్తాడు. అలాంటివి వెయ్యాలి, అలాంటి వేస్తే వాళ్ళు పడ్డ కష్టం ఏంటో తెలిసిద్ది. సో సూపర్గా ఆడారు ఆవిడ. ఓడిపోయినా కూడా చాలా అంటే చాలా బాగా ఆడారు. గెలవటం ముఖ్యం కాదు, 1 సైడెడ్గా అందరూ కలిసి అన్నకే పోసేసి సుమనానికే పోసేసి ఈవిడ బ్యారల్ ఏమీ లేకుండా గెలిస్తే ఆ గెలుపు కూడా ఇంత సాటిస్ఫాక్షన్ అవుదేమో ఆవిడకి కానీ ఆవిడ ఫ్యాన్స్కి కానీ. సో నిజంగా ఎక్సెప్షనల్గా ఆడారు, బాగా ట్రై చేశారు. నెక్స్ట్ సుమనన్న
సుమనన్న గురించి ఈ టాస్క్ విషయంలో ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఎలా ఆడాడరా ఈ టాస్క్, నేను లైవ్లో మిస్ అయింది ఫుటేజ్, ఈరోజు ఎపిసోడ్లు వేశారు. ఎలా ఆడాడరా ఈ టాస్క్, అలా ఉండిపోతాడు. ఎందుకు ఉండిపోయాడు స్టాచ్యూ లాగా నాకు అర్థం కాల. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నేను ఈ ప్యాడ్ని పిడక చేసి దానికి ఫెవికాల్ రాసి గోడ కొడితే అట్ట అతుక్కుపోతాడు, అట్ట అతుక్కుపోయాడు. ఎట్లా రా ఇలాగా, ఎలా సాధ్యమైంది ఇలాగా, అలా ఎలా ఉండిపోయాడు? స్టార్టింగ్లో కొంచెం యాటిట్యూడ్ కనిపిస్తుంది. అన్న ఏదో నవ్వుతూ ఉంటాడు, లవంగం ఏదో నవ్వుతూ ఉంటాడు. ఆ యాటిట్యూడ్లో బబుల్ గమ్లో నవ్వుతూ ఉంటే యాటిట్యూడ్లో కనిపిస్తుంది. తర్వాత అసలు చలనం ఉండదు, అలా ఉండిపోయాడు. మనిషా, బొమ్మ, రాయ, ఏంది అర్థం కాలేదు. డెమోన్ అంటుంటే డెమోన్ ఎలాంటి బాగా అబ్జర్వ్ చేస్తుంటాడు. డెమోన్ అంటుంటాడు అన్న ఏదో జోన్లోకి వెళ్ళిపోయాడు, అన్న ఏదో జోన్లోకి వెళ్ళిపోయాడని. లేదంటే అది సాధ్యం కాదని. అలా ఉండిపోతే నాకు అర్థమే కదా అట్లా ఎట్టారని. టాస్క్ అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది. టాస్క్ అయిపోయిన తర్వాత నీళ్లు పడంగానే దాని తర్వాత అట్లా పడిపోతాడు. అంటే ఆ పొజిషన్లో ఇంక ఏదైనా సరే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాహుబలిలో శివగామి గారు ఉండిపోతారు సార్ నేలల్లో చేయబెట్టుకొని. ఎప్పుడైతే ఆ బాబుని తీసుకుంటారో అలా చూపించి అలా వెళ్ళిపోతారు చూడండి. ప్రాణం ఎప్పుడూ పోయింది కానీ సంకల్పం ఉండిపోయింది. సేమ్ ఈరోజు సుమనన్న నాకు అట్లా కనిపించాడు. ఆయనలో విషయం అయిపోయింది కానీ సంకల్పం ఉండిపోయింది. ఆ సంకల్పంతో అలా పట్టుకుని ఉండిపోయాడు అంతే. ఎట్లాగైనా గెలాలి, ఎట్లాగైనా గెలాలి, నేను ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించుకోలేను. అన్న మాటలు చెప్పడం అంతే బయటికి ఎలాంటివి మిగతా వాళ్ళలాగా. కానీ లోపల మాత్రం అది ఉంటుంది. ఎట్లాగైనా ఆడాలి, ఎట్లాగైనా గెలాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమంది బయటికి చెప్తాం, కొంతమంది బయటికి చెప్పం. అన్న రెండో రకం, బయటికి చెప్పని రకం. కానీ బిగ్ బాస్ హౌస్లో మనం ఏమనుకుంటున్నాం ఎప్పటికప్పుడు చెప్తా ఉండాలి. మన గేమ్ ప్లాన్, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏంటని. అప్పుడే ఆడియన్స్కి అర్థమవుతుంది. కొంతమంది కెమెరాలతో మాట్లాడినా ఎక్కువగా మాట్లాడుకుని తక్కువ మాట్లాడితే మనం క్రిటిసైజ్ చేయం. ఎందుకు చేయమంటే చెప్పుకోవాలి, తప్పదు. సో అట్లీస్ట్ అన్నకి బర్నియా కంపెనీ ఉంది కాబట్టి ఏమనుకుంటున్నాడు ఏంటి ఎలాగైనా అవన్నీ చెప్పుకోవాలి. సూపర్గా ఆడాడు అన్న. అలా పడిపోయినప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత డెమో అని అడిగినప్పుడు ఏందన్నా నువ్వు ఎట్టా ఏం ఆలోచిస్తూ ఉండిపోయి అట్లా ఉన్నావు అంటే జోన్ అవుట్ అయిపోయి కదా. ఏంటి అంటే మా ఫాదర్ని ఆలోచించుకున్నా, మా ఫాదర్ని గుర్తు తెచ్చుకున్నా. అది అంటే ఆయన చేసిన పనులు, ఆయన పడిన కష్టాలు, దాని ముందు ఇదంతా జుజుబీ అనుకుని తనలో తను మోటివేట్ చేసుకుని ఉంటాడు. అందుకని వదిలేయంగానే అలా అలా పడిపోయాడు అంతే. అయిపోయింది. చేతుల నొప్పులు అవి కాదు, అలా అయిపోయింది. ఎప్పుడో అయిపోయింది ఆయనలో విషయం. సూపర్. నాకైతే మాత్రం భలే అనిపించింది. మామూలుగా గెలిచింటే ఏదో అనుకునేవాడిని కానీ ఏదో పవర్ ఉంది, హ్యాండ్స్ పవర్ ఉంది అది నేను అనుకుంటున్నారు. కానీ అలా పడిపోయినప్పుడు నాకు అర్థమైంది, ఓకే జోన్ అవుట్ అయిపోయాడు డెమోన్ చెప్పినట్టు, అది విషయం అని చెప్పి. సూపర్, ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకొక మనిషిని కూడా మనం ఇక్కడ పొగుడుకోవాలి. అదేంటంటే సపోర్టింగ్ స్టాఫ్. ఎంతసేపు ప్లేయర్స్నే కాదు, ప్లేయర్స్ని, కోచెస్ని, ఎంపైర్స్ని వీళ్ళనే కాదు, సపోర్టింగ్ స్టాఫ్ని కూడా పొగుడుకోవాలి. సపోర్టింగ్ స్టాఫ్లో బెస్ట్ పర్సన్ బర్నీ గారు. బర్నీ అన్న సుమనన్న ఎట్లా నుంచి ఉండిపోయాడో, సుమనన్నకి బర్నీ అన్న అట్లా నుంచి ఉండిపోయాడు. కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తానే ఉన్నాడు. ఫోకస్ ఆడు, నువ్వు చేయగలవు, 5 నిమిషాలే వదలొద్దు, సుమనన్న ఒక అడుగు ముందుకు, ఒక ఇంచు వదులు, 1 ఇంచు లాగు, వాటర్ పడుతున్నాయి గట్టిగా, డోంట్ గివ్ అప్. మధ్యలో 2 సార్లు వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా. మామూలుగా సపోర్ట్ చేయాల. అలా ఆయన ఇంత మటుకు ఎవరికి సపోర్ట్ చేయాల. అంత ఇదిగా గేమ్ జరుగుతున్నప్పుడు అసలు మాట్లాడ్డా ఆయన. అలాంటి అంత ఇదిగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. నాకు తెలిసి దివ్య ఇంట్లో టీవీలో చూస్తూ ఉంటే ఎపిసోడ్ ఖచ్చితంగా ఇంకోసారి ఫీల్ అవుతుంది, అరే ఏంది బర్నీ అన్న నాకు ఇంత మటుకు ఎప్పుడు అలా సపోర్ట్ చేయలేదని చెప్పి. అలాంటి ఒక టాస్క్ ఒక నలుగురికి ఎప్పటికీ గుర్తుండిపోయే టాస్క్. ఒక 45 మినిట్స్ జరిగింది. మంచి టాస్క్. ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ, ఇద్దరికి ఈక్వల్గానే జరిగింది. వన్ సైడెడ్గా జరగలేదు. ఎవరైతే డెమోన్ ప్లస్ బర్నీ అన్న సుమనన్న వైపు స్టాండ్ తీసుకున్నారో రియల్లీ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. సో ఎందుకంటే వన్ సైడ్ అవ్వకుండా వాళ్ళు కాపాడుకున్నారు. అలాగే సంజన గారిని, అలాగే ప్లేయర్స్ని. సో అది ఇంకా టాస్క్ అయిపోయిన తర్వాత మనం ఎట్లాగో క్రిటిసైజ్ చేయాలి. ఆ అమ్మాయి ఏడ్చిద్ది కాబట్టి మనం క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటారు. అవసరం లేదు. నాకు అసలు అనిపించట్లా. ఓడిపోయినప్పుడు ఆ బాధ ఉంటుంది. ఆవిడ ఒక మాట ఉంటుంది, మన కాలేజీలో గేమ్స్ ఓడిపోయామా అని. ఒక్కొక్కరిది ఒక పర్సనాలిటీ. ఆవిడ పర్సనాలిటీ అంతే. అది యాక్టింగ్ కాదు. యాక్టింగ్ అయితే అలా ఉండదు. ఆవిడ అంత దూరం వచ్చారు. ఇంకా బాధ ఏంటంటే టాస్క్ ఓడిపోయినందుకే కాదు, ఇంకా ఆడలేరు ఈ వారం మొత్తం. సో అది ఆ ఏడుపు అనేది ఓకే. నేను చాలా పాయింట్లు రాసుకుంటా ఉన్నా, బట్ ఇక్కడ నాకు అలా చెప్పాలనిపించింది చెప్పేశాం. సో బర్నీ అన్న తనుజ ఏడవద్దు, ఏం చేయాలి, ఒక్కడైపోతాడు, నేను కూడా చేయకపోతే అని. నాకు అర్థం కాల. బర్నీ అన్న ఆవిడ ఏడ్చింది ఏమన్నా మీరు సపోర్ట్ చేయనందుకు. నాకు ఆవిడ చెప్పిందా మీకు మీరు సపోర్ట్ చేయలేదు అందుకే నేను ఎడుతున్నా అని. ఆవిడ టాస్క్ ఓడిపోయినందుకు ఎడుతుంది, మీరు సపోర్ట్ చేయనందుకు కాదు. మేబీ ఒక కంప్లైంట్ నేను లైవ్లో వస్తుంది ఆ మాట, ఈరోజు చూపించుంటే బాగుండేది. ఏంటి అంటే బర్నీ అన్న పద్దాక కంప్లైంట్ చేస్తుంటాడు, అక్కడ అది ఫోల్డ్ అయిపోయినాయి అని. అందుకని సంజన గారు చెక్ చేస్తూ ఉంటారు. దానికి ఏమైనా అది బాధపడితే బాధపడి ఉండొచ్చు, నాది ఫోల్డ్ అవ్వకపోయినా బర్నీ అన్న ఇట్లా పాయింట్అవుట్ చేశాడని చెప్పి. కానీ సపోర్ట్ చేసేందుకు కాదు. ఆయన ఒక దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉండి ఆవిడనేదో మళ్ళీ ఇంకొంచెం ఆయన తెలియకుండానే ఆవిడ నెగిటివ్ అయ్యేటట్టు
తెలిసి చేయాలని కాదు. సంజన గారు అందరూ ఓదారుస్తారు, ఏడవకు తనుజ బాగా ఆడావు, అసలు బాగా నువ్వు ఏడ్ చేసి ఇచ్చేయకు, సో టాస్క్ బాగా ఆడావు, నిన్న అట్లాగైతే ఫ్లవర్స్ టాస్క్ పెట్టారు, మళ్ళీ అలాంటి టాస్క్ పెట్టాలి అని చెప్పి నవ్వించడానికి కూడా ట్రై చేశారు. సో నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న గెలిచాడని చెప్పి ప్లాంక్స్ మార్పించారు. అలాగే తనుజ ఇంకా టికెట్ ఫినాల్ నుంచి అవుట్ అయిపోయారని చెప్పారు. డెమో ఇక్కడ అడుగుతాడు ఏ జోన్లో ఉండిపోయావు అన్న అంటే మా డాడీ అంటే అర్థమైంది అన్న నువ్వు జోన్కి వెళ్ళిపోయావు అది అని చెప్పి అది అలా తనను మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మళ్ళీ తనుజ ఏడుస్తుంటే ఏమైనా ఆడోకు నువ్వు సూపర్ ఆడావు ఏడ్స్ తగ్గించుకోకంటారు, అదే ఎల్బో ఇష్యూ అయ్యి అని చెప్తారన్నమాట. అందరికీ కొన్ని ఉంటాయి అని చెప్పి సంజన గారు చెప్తుంటే అందరికి కొన్ని ఉంటాయి, ఇట్స్ ఓకే నువ్వు బాగా ఆడావు ఇంక వదిలేసి అన్నట్టు. తను ఏమో సుమనన్న గెలిచినందుకు హ్యాపీగానే ఉంది, బట్ ఈ టెన్నిస్ ఎల్బోనే అని చెప్పి. ఇమాన్యుల్ సరే తగ్గలేదు, ఇద్దరు టఫ్ ఫైట్ ఇచ్చారు, బాగా ఆడారు. సో నేను డెమోని షాక్ అయిపోయాం మేము, ఏంట్రా బాబు వాళ్ళు అలాగే అనుకుంటారు, ఏంట్రా బాబు లేంద్ర ఎంతసేపు ఉండిపోయారు అని, కదలట్లేదని. తనుజ గారైనా మధ్యలో నొప్పి అయ్యి అని చెప్పి వదిలేసినప్పుడు దానికి ముందు నుంచి స్టార్ట్ అవుతుంది 2 రోజుల ముందు నుంచి, కానీ అసలు ఆయన దగ్గర బెరుకు లేదు వణుకు లేదు. ఇవి 2 రోజుల నుంచి వణుకుతానే అలాగే పట్టుకుంటారు, అవన్నీ ప్రైస్ చేస్తూ ఉంటారు వీళ్ళు లైవ్లో. నెక్స్ట్ డెమోన్ ఇంక ఆడోకి వద్దు పద్దాక వద్దు అంటే ఒకసారి ఏడ్చి వదిలేసి పద్దాక వద్దు అంటే మనమేమైనా కాలేజీ గేమ్సా ఇల్లు వదిలేసి వచ్చింది ఇక్కడ దేనికి అన్నట్టు. సో ఓడిపోతే నవ్వలేను ఆ బాధ ఉంటుంది కదా అని చెప్తూ ఉంటారు అనమాట. అది సో ఇది టాస్క్. ఆ విధంగా ఆవిడ అవుట్ అయిపోయారు. సుమనన్న రేస్లో ముందుకెళ్ళాడు. దాని తర్వాత మార్నింగ్ లేచాక బర్నీ అండ్ సుమనన్న కాఫీ విత్ బిగ్ బాస్ ఇలా కాఫీ తాగుతా రోజు ఏదో ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు, ఎవరు నామినేట్ చేయాలి, నామినేషన్ రీజన్ ఏంటి, ఏం చేశారు, నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం జరిగింది, టికెట్ ఫినాలి మనం గెలవటమే కాదు ఎవరు గెలవకుండా ఉండాలి చూసుకోవాలి, మామూలు ఎత్తులు కాదు ఈ భయంకరమైన ప్లాన్స్ వేసుకున్నారు ఇద్దరు. బర్నీ అని ఏంటంటే సుమనన్న బర్నీ అనని సంచాలక్ కంటే ఓడిపోయేవాడిని నేను, సో నేను తర్వాత ఆలోచిస్తే నాకు అర్థమైంది బర్నీ అన్న సంచాలక్కి తీసుకుంటే నాకు ఇంక హెల్ప్ చేయడానికి ఎవరున్నారు అని. సో అమ్మో ఏమైనా గేమా, సో ఏదైనా సరే సంచాలక్ మాత్రం మిమ్మల్ని చేయను, నేను ఫిక్స్ అయిపోయాను మీరు ఫిక్స్ అయిపోండి అని. సో నాకు ఏమర్థమైందంటే ఇక్కడ పాయింట్ డీకోడ్ ఏమర్థమైందంటే మేబీ ఎప్పట్లాగే ఇక్కడ కూడా మీరే సంచాలక్కి డిసైడ్ చేసుకొని చెప్పండి అన్నాడు బిగ్ బాస్. సో వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే తనుజ గారు సంచాలక్గా బర్నీ అన్న పేరు చెప్పుంటారు, ప్రపోజ్ చేసి ఉంటారు, ఈయనేమో ఆలోచించుకుంటూ ఉండుంటాడు. అందుకని బిగ్ బాస్ మధ్యలో దూరి సంజన గారి పేరు చెప్పేసి ఉంటాడు. ఎందుకంటే బర్నీ అన్నది కనుక తిని ఒప్పేసుకుంటే ఇంక ఈయనకి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు, మొత్తం అంతా వన్ సైడ్గా పడుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 తనుజాకి తెలుసు బర్నీ అన్న ఒక్కడే సపోర్ట్ చేసేదని, అంటే డెమోన్ కూడా చెప్తానండి నేను సపోర్ట్ చేస్తానని. అలాంటి బర్నీ అన్ననే సంచాలక్యం చేసేస్తే ఇంక సుమనన్నకి సపోర్టే ఉండదు. ఆబ్వియస్గా ఈ ప్లాన్ని బయట ఖచ్చితంగా క్రిటిసైజ్ చేస్తారు, అది తనుజాకి ఖచ్చితంగా నెగిటివే. నాకెందుకు ఈ ఫుటేజ్ని కావాలని కట్ చేశారనిపించింది. మీరు నిజంగా సంజన గారిని టాస్క్ ఓడిపోయినందుకు మీరు సంచాలక్యం చేయాలి అని బిగ్ బాస్ అనుకుని ఉంటే ఒకవేళ ఇమీడియట్గా జరిగిన ఫ్లవర్స్ టాస్క్లో పెట్టాలి కదా. అక్కడ వాళ్ళు వదిలేసి కొన్ని టాస్క్లు ఆయన సెలెక్ట్ చేయటం అంటే నిన్న అలా జరిగిపోయింది కాబట్టి ఈరోజు మళ్ళీ ఇంకా అమ్మో అదే లూప్ అదే తప్పు వెళ్ళిపోద్దని ఇప్పుడు మళ్ళీ ఈరోజు కూడా తనుజని వాళ్ళే సెలెక్ట్ చేశారు. బట్ ఈ డిస్కషన్ బట్టి చూస్తే అక్కడ వాళ్ళిద్దరూ బర్నీ గారిని సంచాలకం చేద్దాం అని అనుకుంటే ఈయన సంజన మీరు నిన్న అవుట్ అయిపోయారు కాబట్టి మీరే సంచాలకంగా ఉండండి అని చెప్పి నాకెందుకో అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, నా అనాలిసిస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ మైట్ బి రాంగ్, నేను రాంగ్ అవ్వచ్చు, కానీ నాకెందుకో బిగ్ బాస్ ఇక్కడ తనుజాని నెగిటివ్ అవ్వకుండా కాపాడుకున్నారేమో నాకు అనిపించింది. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అదర్వైజ్ అసలు డిస్కషన్ ఎందుకు వస్తుంది, డైరెక్ట్గా బిగ్ బాస్ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను సంజన మీరు సంచాలక్ కంటే ఇంకుండదు కదా, అవకాశం లేదు, ఇంకెళ్ళిద్దరు డిస్కస్ చేసుకోవడానికి లేదు. నెక్స్ట్ మీరు ఫిక్స్ అవ్వండి, ఎందుకంటే ఆవిడ కన్ఫ్యూజ్ చేస్తారని చెప్పి అని సంజన గారి కోసం మాట్లాడుకుంటే ఆవిడ కన్ఫ్యూజ్ చేశారంటే అప్పుడు బిగ్ బాస్కి నేను చెప్పలేదనే సంజన మీరు సంచాలక్ అన్నారు, ఇది కంప్లీట్ కాన్వర్సేషన్. సో మేము చెప్పలేదు ఆయనకి ఎవరు సంచాలక్ అని, సో అందుకనే సంజన మీరు సంచాలక్ అన్నారు అని చెప్పి. అమ్మో ఒకవేళ నేను బర్ణం చేసి నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు అన్నాడు. సో ఆ పేరు ప్రపోజ్ చేసింది ఎవరు? సో సుమనన్ వెంటనే ముందే ఆయనకు ఆలోచించాడు, అంత ఆలోచన శక్తి లేదు. సో ఒప్పేసుకున్నాడు, ఓకే ఫెయిర్గా ఉంటుంది అని అనుకుంటాడు. కానీ ఫెయిర్గా ఉండాలి అంటే ముందు పేరం లోలి రాసే వాళ్ళు ఉండాలి కదా, అది రాయకుండా ఉంటే ఫెయిర్గా ఉండి ఎవరికేం ఉపయోగం? మధ్యలో ఆయన ఉండి ఎవరైనా పోసేవాళ్ళు ఉంటే అప్పుడు, పోసేవాళ్ళే లేకపోయినప్పుడు ఎంత ఫెయిర్ సంచాలకం తీసుకున్నా ఇంకే ఉంది. నెక్స్ట్ ఇది ఒక పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్, సండే నామినేషన్స్కి ఫోకస్ పెట్టుకో, ఇప్పటి నుంచే పాయింట్స్ ఎంచుకో అని చెప్పి. సండే నామినేషన్స్ ఉంటుంది అని ఈయనకి అర్థమైంది. సుమనన్న తెలుస్తుంది కదా గేమ్, నిన్నట్టు గేమ్ గమనిస్తూ ఉంటే నాకు అర్థమైపోతుంది ఎవరిని చేయాలి ఎవరిని చేయకూడదు ఏంటి అని చెప్తే బర్నీ అన్న కెప్టెన్ కళ్యాణ్ తిట్టినట్టు ఏ క్యాప్టెన్ కూడా తిట్టలేదు, చాలా గట్టిగా అరిచారు బిగ్ బాస్. సో బిగ్ బాస్ కళ్యాణ్ని ఒక విషయంలో చాలా గట్టిగా అరిచారు. సో పాయింట్స్ దొరుకుతున్నాయి చూడు అని చెప్పి. మనకు వచ్చిన బయటికి కొంతమంది లీక్స్ ఇచ్చిన లీక్స్ కానీ
వాళ్ళ లోపల జరిగిన నైట్ జరిగిన కాన్వర్సేషన్స్ కానీ మన అన్నీ గమనిస్తే సంథింగ్ ఏదో జరిగింది కెప్టెన్ రూమ్లోనే. సో బిగ్ బాస్ అరవడం నిన్న తిరుగుతూ ఉంటుంది, మీరు పడుకుంటే మళ్ళీ బిగ్ బాస్ అరుస్తారు ఖచ్చితంగా, ఇద్దరు పడుకుంటేనే. ఇద్దరు పడుకుంటే ఏదో చేయటమో, లేదంటే బయటికి లీక్స్ వచ్చినట్టు నలుగురు కలిసి ఏదో చేయటమో, సంథింగ్ ఏదో జరిగింది. దానికోసమే బిగ్ బాస్ కళ్యాణ్ని వార్న్ చేస్తుంటారు, గట్టిగా అరుచుంటారు. సో ఇక్కడ కూడా అగైన్ ఇలాంటి ఫుటేజెస్ను కూడా వేయకుండా మనకి దాచేసి, అగైన్ ఈయన కూడా విన్నింగ్ రేస్లో ఉన్న కంటెస్టెంటే, కావాలని మళ్ళీ కళ్యాణ్ని కాపాడుకున్నారా, ఎక్కడ నెగిటివ్ అవుతారా అని చెప్పి. మరి ఏంటి ఉద్దేశం, మరి ఎందుకు వేయలేదు అంటే బిగ్ బాస్ మామూలుగా మైక్ ధరించండి, పాటలు పాడొద్దు, ఇలాంటి అనౌన్స్మెంట్లకి వేసే బిగ్ బాస్, నిద్రపోతుంటే వేసే బిగ్ బాస్, కుక్కలు అరుస్తుంటే వేసే బిగ్ బాస్, ఇలాంటి మెయిన్ సంఘటన ఒకటి జరిగి అంత గట్టిగా అరిచి ఏ కెప్టెన్ని అరవనంత గట్టిగా అరిచినప్పుడు ఆ ఫుటేజ్ ఎందుకు వేయలేదు? ఇప్పుడు మీరు రికార్డ్ చేయకుండా ఉన్నారంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తే కనీసం అక్కడి నుంచి రికార్డ్ చేసుకుని ఉంటారు కదా. పూర్వ ఒక అడ్వాంటేజ్ ఇచ్చుకుందాం, రికార్డ్ చేయలేదేమో అని చెప్పి అక్కడి నుంచి రికార్డ్ చేసుకుని అనౌన్స్మెంట్ దగ్గర రికార్డ్ చేసుకుంటారు కదా. అనౌన్స్మెంట్ ఇస్తున్నాం కానీ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, వెంటనే రికార్డ్ చేయాలి అనౌన్స్మెంట్ ఇస్తున్నామని. సో ఇది ఖచ్చితంగా వేయాలి, అట్లీస్ట్ వీకెండ్లో అయినా సరే దీని గురించి వెయ్యాలి. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎవరున్నారు, ఆ కాన్వర్సేషన్ ఏంటి, ఒకవేళ వాళ్ళు మైక్ లేకపోతే ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు అలా మాట్లాడుకోవాల్సి వచ్చింది అన్నది వీకెండ్లో నాగార్జున గారు ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సిన మ్యాటర్ ఇది, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి. అదర్వైజ్ బిగ్ బాస్ మీద చాలా డౌట్స్ క్రియేట్ అయిపోతాయి బయట, మామూలుగా కాదు. సో ఓపెన్గా తెలుస్తుంది కాపాడుకుంటున్నారని చెప్పి. ఇది అసలు కరెక్ట్ కాదు. ఉండొచ్చు ఒక లిమిట్ వరకు, ఎవరైనా మీరు ఏదైనా చేయొచ్చు, కానీ ఇంత ఓపెన్గా ఇంత గొడవ మీరు అంత అరిచి బయటికి ఇన్ని మాటలు వచ్చిన తర్వాత సో ఖచ్చితంగా వీకెండ్లో అడ్రస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో దీని మీద కూడా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ బర్నీ అన్న కెప్టెన్కి వెళ్ళింది, అంత ఈజీ గేమ్ ఆడలేకపోయాడని చెప్పి నన్ను నామినేట్ చేశాడు కదా, మరి నిన్న మ్యాచ్ దాంట్లో కూడా ఆయన ఆడలేకపోయాడు కదా. సో ఆయన పాయింట్లు మరి నన్ను నామినేట్ చేశాడు, నేను నామినేట్ చేస్తాను, ఎందుకంటే ఎంతకన్నా పెద్ద పాయింట్లు లేవు, ఎవరు చేసిన ఇంతే పాయింట్స్ అనేది చెప్పారు. ఆయన కూడా చెప్పుకున్నారు పెద్ద పాయింట్స్ కాదు, ఆయన చేసిన పెద్ద పాయింట్ కాదు, నేను ఆయన చేసిన పెద్ద పాయింట్ కాదు, బట్ మంచి లాజిక్గా పట్టుకున్నారు. సో నేను టాస్క్ బాగా ఆడలేదు చూడిపోతే నువ్వు టాస్క్ బాగా ఆడలేదు కదా అని చెప్పి ఆయన ఆ పాయింట్లు కూడా పెడతారు. పైగా ఈయన పెడితే ఇప్పుడు వ్యాలిడ్గా ఉంటుంది, ఎందుకంటే ఈయన టాస్క్లు గెలిచారు, సో ఇంకా వ్యాలిడ్గా ఉంటుంది. నెక్స్ట్ కళ్యాణ్ అందరూ సైకిల్ చేస్తుండే, నువ్వు నేను వాడు ఆడదాం అని చెప్పి రీతుకి డెమోన్కి మనం ముగ్గురం కలిసి ఆడదాం. ఎందుకు చెప్తాను అర్థం చేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ స్టార్టింగ్ ముగ్గురు ఉంటారు, తర్వాత ఉంటారో ఉండరో, ఛాన్స్లు అయిపోతాయో, మళ్ళీ వీళ్ళకి ఉంటుంది, మిగతా ఆటోమేటిక్ ఎలిమినేట్ అయిపోతారేమో అన్న ఆలోచన కూడా ఉండొచ్చు. దాని తర్వాత బర్నీ అన్న తనుజ హక్ చేసుకుని మాట్లాడుకుంటారు. ఈ హౌస్లో అందరూ బాగా మాట్లాడతారు కానీ సపోర్ట్ రాదు అని చెప్పి ఏడుస్తా సుమన్ అన్న బర్నీ అన్నకి చెప్పాడంట. సో సపోర్ట్ ఉంటుంది, మీరైనా సపోర్ట్ చేయండి, నాకు భయంగా ఉంది అని చెప్తే అందుకోసమే సపోర్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు. తనుజ ఏమి దాని గురించి క్వశ్చన్ చేస్తే ఎక్కడ కనిపించలేదు, లైవ్లో కానీ ఎక్కడ కానీ, ఎందుకు నాకు చేయలేదు, ఆయనకి ఎందుకు చేశారని. ఆయన అడుగుతారు, నాన్న అంటే సుమనాన్ని చేయాలి కదా, మా గోల్ పెట్టేస్తారంటే ఓకేనా అంటారు, అంతమించి అక్కడేం జరగలేదు. కానీ బర్నీ అన్న పద్దాకి అలా చెప్పడం వల్ల అది ఆవిడకి బ్యాడ్. ఆల్రెడీ అంటే బ్యాడ్ అయినవి వేయట్లేదు, అది వేరే విషయం, బ్యాడ్ లేని వేస్తా ఉన్నారు, అయిన వేసి అది కరెక్ట్గా వేసుకున్నారు అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ తనుజ ఇక్కడ అబద్ధం ఆడారేమో నాకు అనిపించింది, చెప్తాను చూడండి. అందరూ నాకే వచ్చి చెప్తుంటే నేనే ఇమాన్యుయల్ని డెమోని పంపించాను, డెమోనికి నేనే చెప్పా సుమనానికి చెయ్యని. ఇది నాకైతే ఖచ్చితంగా అబద్ధం అనిపించింది. మనకి వేసిన ఫుటేజ్ ప్రకారం డెమోనే ఫస్ట్ తనుజకి చెప్తాడు, అందరూ నీకే సపోర్ట్ చేస్తే అలాంటి గెలుపు కాదు, అసలు నీకు అది ఎందుకు పనికిరాదు, సో నేను ఎవరు చేయకపోతే నేను సుమనానికి చేస్తా అంటే తినేమంటారు, బర్నీ అని చేస్తున్నట్టున్నారు, అడుగుతాను అంటే అడుగు, సో ఎవరైనా చేస్తే ఓకే, లేదని నేను చేస్తానంటే ఓకే అంటారు. అంతేగాని నువ్వు వెళ్ళి చెయ్యి, నాకు చెయ్యకు ఇక్కడ చెప్పినట్టు మాత్రం చెప్పలా, నాకు కనిపించినంత వరకు చెప్పలా, నాకు ఎందుకు ఇక్కడ అబద్ధం ఆడారు అనిపించింది. మేబీ తర్వాత ఏదైనా చెప్పుండొచ్చేమో మనం చూపించకుండా, బట్ ఇక్కడ మాత్రం మనం చూపించిన దాని ప్రకారం డెమోని అడుగుతాడు, డెమోని చెప్తాడు, అడగడం కదా, డెమోని చెప్తే నేను చేస్తాను సుమనానికి అని చెప్పి, బాగోదని చెప్పి. నెక్స్ట్ బర్నీ అన్న దివ్య చెప్తుందంటే గేమ్ ఎలా ఆడాలని చెప్పి, అందుకే నేను చెప్పానని చెప్పి ఛార్జ్ తీసుకున్నారనమాట బర్నీ అన్న. నాకు ఇలాంటిది ఏమి లేదు, టీం వర్క్ అందరూ బాగా ఆడాలనేది చెప్తారనమాట, నేను బయట ఉన్న సుమనానికే సపోర్ట్ చేసేదాన్ని, ఈ పాయింట్ బాగుంది. సో సుమనానికి చేసే ఆపర్చునిటీ ఎప్పుడు సపోర్ట్ చేసే ఆపర్చునిటీ అంతగా రాలేదు, సో ఒకవేళ నేను బయట ఉంటే ఆయనకే పోసేవాడిని అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ బిగ్ బాస్ మూడో ఛాలెంజ్. సో ఈ లోపల మీ అడిగే లోపల మీరు డిసైడ్ చేసుకుని చెప్పండి ఎవరు ముగ్గురు ఇంటి సభ్యులు అని చెప్పి. సో మూడోది అంటే మూడు ఆడేవాళ్ళు ఉంటారు చూసారా, అందులో మూడోది అంటే ఫస్ట్ ప్లేయర్ ఏదైతే ఉందో అందులో మూడో టాస్క్. సో కళ్యాణం ఏంటంటే ఆల్టర్నేట్గా ఉన్నాం కాబట్టి నేను రీతు, సో ఫస్ట్ నేను రీతు వెళ్ళాం, తర్వాత బర్నీ అన్న తనుజ డెమోని వెళ్ళారు, సో ఫస్ట్ మా ఇద్దరు ఉన్నాం కాబట్టి మా ఇద్దరం వెళ్తాం అనేది చెప్తారు. బర్నీ అలా ఏం రూల్ లేదు అంటే మేము లీనియన్స్ ఇచ్చేసాం కదా అంటారు. లీనియన్స్ ఈజ్ నాట్ ఎ రైట్ వర్డ్ అని చెప్పి ఆయన అంటారు. సార్ ఇక్కడ లాంగ్వేజ్ కాదు సార్, మనం భావం అర్థం చేసుకోవాలి అంటే, అప్పుడు మేమేం గోల పెట్టలేదు కాబట్టి గోల పెట్టేస్తారు నన్ను అంటాడు కూడా చెప్తారా, అప్పుడు వాళ్ళు ఏం గోల పెట్టలేదు కాబట్టి మీరు వెళ్తున్నప్పుడు ఇప్పుడు మేము వెళ్తాం కాబట్టి మీరు గోల పెట్టమాకండి అన్నట్టు చెప్తున్నట్టు. సో కాంప్రమైజ్ అన్నట్టు చెప్తారనమాట. రీతి ఏమో ఫస్ట్ టైం వెళ్ళినోళ్ళు సెకండ్ టైం వెళ్ళినప్పుడు మేము కాంప్రమైజ్ అయ్యాం, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఆడలేదు కాబట్టి అవ్వలేదంట. అబ్బో మీరు ఎంత గొడవ చేసి ఏం చేశారు,
అసలు అందరివి ప్లానింగ్లు అబ్బా, ఎందుకంటే ఈ టాస్క్లో ఓడిపోయినా కూడా పెద్ద ఫరక్ పడదు. మీకు అర్థమైందా? గెలిచిన వాళ్ళకే బొక్క పడుతుంది, బొక్కపడే అవకాశం 50%, బొక్కపడిన అవకాశం 50%, కానీ ఓడిపోతే 100% బొక్క పడదు. మ్యాక్స్ అంటే పక్కన వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకుంటే తప్పితే ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి, మనం సేఫ్ అయ్యే ఛాన్సెస్. సో ఇందులో క్యాజువల్గా ఎందుకని ఆడతారు, కొన్ని టాస్క్లు అనిపించింది, చెప్తాను చూడండి ఎక్కడ ఆడతారు, ఎవరు ఆడతారని. ఇక్కడ డెమోలో పాయింట్ రాసేసి నెక్స్ట్ ముగ్గురు అనేది ఉండకపోతే అని. ఇక్కడ కళ్యాణ్ రీతి గట్టిగా లోపల తిట్టుకుంటారు, బయట వాష్లో చెప్పాం కదా, ఇప్పుడు ఇలాంటి పాయింట్ రాసేస్తే అందరూ పోటీకి వచ్చేస్తారు, లేదు మన ముగ్గురు చక్కగా ఆడుకునే వాళ్ళం అన్నట్టు. అంటే ఎవరికి తెలుసు అంటే డెమో నాకైతే రిస్క్ తీసుకోవాలని లేదు అంటే, సో ఆయన రీతి కూడా అసలు నీకు ఎలా తెలుసు ఉండదు అంటే నీకు ఎలా తెలుసు ఉంటుంది అని చెప్పి ఇద్దరు కాసేపు వచ్చేసుకుంటుంటారు. దాని తర్వాత భరణి అన్న సోమును మాట్లాడుకుంటుంటారు. భరణి అన్న నేను ఆగుతాను నువ్వు వెళ్ళేటట్టు అయితే అంటే, సోమున ఎందుకు ఎవరికేం వాళ్ళదే కదా అంటే, లేదు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అయిపోద్ది, ఇద్దరు కలిసి ఆడేస్తున్నాం అంటారు ఏదో అంటారు. కాకపోతే మంచి ప్లాన్, ఎవరో ఒకళ్ళు వెళ్ళి గెలుచుకున్నారు, ఓడిపోయారు, గేమ్లో ఒకళ్ళైనా ఉంటారు. అంటే ఇద్దరు వెళ్ళినా కూడా ఒకళ్ళు ఉంటారు, కానీ మళ్ళీ కలిసి ఆడినట్టు ఏదో ఒకటి వస్తుంది అని చెప్పి ఆయన బాధ. నెక్స్ట్ ఇమాన్యుల్, నువ్వు కళ్యాణ్ రీతి మీరు వెళ్తే బాగుంటుంది, ఎందుకు చెప్తున్నానంటే ఆట బాగుంటుందంట. సో ఆట బాగుంటుందని ఇది చెప్తున్నారు, ఆయన ప్లాన్లు ఆయనకు ఉంటాయి. సుమన్ అన్న లేచి ఇమాన్యుల్ నేను ఆడతానంటాడు. ఆయన ఇప్పటివరకు ఆడలేదు కాబట్టి, అంటే ఇక్కడ జోటు ఉంటే నేను ఇందాక దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో చాలా క్లియర్గా. సో ఆయన ఏంటంటే ముగ్గురు ఆడే దాంట్లో ఆయన ఆడలా, వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ తనే ముందు దిగి, అంటే ఫస్ట్ టైం ఎంటీ గళ్ళు ఉన్నాయి కదా వాటి కోసం ఆడాలి, అలాంటి దానికోసం ఆయన ఆడలా, ఎంటీ గడి కోసం ఆడలా. వేరే రాజ్యం యుద్ధానికి వస్తే ఆయన డిఫెండ్ చేసుకుని నెగ్గి ఆ రాజ్యాన్ని తనలో కలిపేసుకున్నాడు. ఇప్పుడు తాను ఆ ఎంటీ గడి కోసం, ఎంటీ రాజ్యం, సింహాసనం లేని రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో అది ఇంతమట్టుగా ఆడలేదు కాబట్టి అందరూ ఒక్కోసారి ఆడారు, సుమనన్న ఒకసారి కూడా ఆడలేదు. సో అందుకోసం అని చెప్పి సుమనన్న బరిలో దిగుతానంటే ఇంకా వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి ఆప్షన్ ఉండదు దానికంటే ఆయన డిఫెండ్ చేయడానికి, అంటే ఆపాలి అనడానికి. సో కళ్యాణ్ ఫెయిర్ ఎనఫ్, అలా అయితే వీళ్ళిద్దరికి ఇమీడియట్ ఛాన్స్ తీసుకున్నారు కాబట్టి, అంటే లాస్ట్ రీసెంట్గా ఆడింది డెమోన్ అండ్ భరణి గారు కాబట్టి నేను రీతో ఆడతామన్నట్టు అనమాట. సో సుమనన్నకి అంటే ఆ లెక్క తీసుకుని డెమోన్ ఏమంటే సుమనన్న కూడా ఇమీడియట్గా వచ్చిందంటే, ఇమాన్యుల్ ముగ్గురు ఆడిన దాంట్లో ఆయన ఆడలేదు కదా, సో ఆయన వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది అనగానే కళ్యాణ్ సుమనన్నకి స్ట్రాంగ్ రీజన్ ఉంది ఇప్పటివరకు ఆడలేదని చెప్పి, సో మన సుమనన్నని తీయలేమనుకుంటారు. రీతు అదంటే వాళ్ళందరూ చెప్పేదాకా ఆయనకి అర్థం కాలేదని, అంటే సజ్జన గారు భరణి అని వీళ్ళందరూ చెప్పేదాకా ఆయనకి అర్థం కాలేదు, ఈ గేమ్ ఓడిపోయినా కూడా నీకేం పెద్ద లేదు, ప్రమాదం లేదు అంటే. నిజంగా ఎవరు డిజైన్ చేశారు కానీ బాగా డిజైన్ చేశారు అబ్బా టీటీఎఫ్. చాలా బ్రెయిన్ వాడాలి, లక్ ఫ్యాక్టర్ ఉంది, ప్రాబబిలిటీలు చూసుకోవాలి, గెలిస్తే ప్రమాదం ఉంటుంది, ఓడిపోయినా ప్రమాదం లేకుండా ఉంటుంది. సో చివరిదాకా ఒక్క టాస్క్ ఆడకుండా చివరిదాకా ఉండి చివరిలో మొత్తం కొట్టేయచ్చు. సో మామూలుగా లేదు, లక్, బ్రెయిన్, స్ట్రాటజీస్, అబ్బో ఎన్ని చేయాలంటే అన్ని చేయాలి, బుర్ర దించుకోవాలి అక్కడ కూర్చొని. కంటిన్యూస్గా ఆలోచిస్తూనే ఉండాలి ప్రతి టాస్క్లో, ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తారు, ఎవరు గెలిస్తే మనకి ప్రమాదం ఉంటుంది, ఎవరు గెలకపోతే మనం సేఫ్గా ఉంటాం. ఇది చివరిదాకా సేఫ్గా ఉండాల్సిన విషయం. ఉండి లాస్ట్లో ఒకే దెబ్బలో కొట్టుకోవాలి, కొడితే కుంభస్థలం కొట్టాలంటే ఒకళ్ళని ఒకేసారి ఒకే టాస్క్లో మొత్తం అన్ని ఆక్యుపై చేసేయచ్చు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది చివరికి వచ్చేవాడికి ఇంకా ఈ గేమ్. అంటే కళ్యాణ్ ఏమంటే ఇనిషియేషన్ తీసుకునే పర్సన్ కాదు, సో వాళ్ళు ఎవరు చెప్పడం వల్ల అయింది, సో పోయేది లేదు చేసేది ఏం చేసేది లేదు అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. రీతు గెలిస్తే ప్రాబ్లం లేకపోతే వెళ్ళదు కదా, సో గెలిస్తేనే ప్రాబ్లం, గెలిచి వేరే వాళ్ళతో ఆడి ఓడిపోతేనే ప్రాబ్లం, అదర్వైజ్ దానికేం ప్రాబ్లం లేదు కదా అని చెప్పి ఆయన కూడా లాజిక్ అర్థమైంది. రీతుకి ఒక్కదానికి లాజిక్ అర్థమైంది, అందరికీ లాజిక్ అర్థమైంది. దాని తర్వాత నాకు కనుక ఛాన్స్ ఇస్తే నేను ఆడి గెలిచి భరణి గారు నెక్స్ట్ అని చెప్పి డెమోన్ తన ప్లాన్ అని చెప్తూ ఉంటాడు అనమాట. నాకు భరణి గారు రీతు కళ్యాణ్ ఉంటారు అనుకుంటా, సో నేను భరణి గారితో ఆడతానని చెప్తుంటాడు. సుమనన్న అయ్యే విషయాలు చెప్తూ ఉంటాడు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఆడతాను, నేను గెలిస్తే కళ్యాణ్ రీతు వీళ్ళు ఉన్నారు వీళ్ళతో ఆడతామంటే వీళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటారు, భరణి అన్న ఒకవేళ కనుక మనం డ్రాప్ అవుతాం, గెలిస్తే రీతుతో ఆడతాడా కనుక్కో, ఎందుకంటే మన టార్గెట్ రీతుని డెమోని రేస్ నుంచి తీసేయటం, సో అట్లీస్ట్ రీతు పోతుంది కదా అని చెప్పి. ఎందుకు వీళ్ళ టార్గెట్ అంటే వీళ్ళు డే 1 వేసుకునే ప్లాన్ ప్రకారం, అంటే నిన్న వేసుకునే ప్లాన్ ప్రకారం ఏంటంటే మనం గెలవటం ఎంత ముఖ్యమో ఎవరు గెలవకూడదు అని చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. అంటే ఎవరికి ఓటింగ్ తక్కువ ఉంటుంది, ఎవరు ఆడియన్స్లో తక్కువగా ఉన్నారు, ఆడియన్స్ సపోర్ట్ ఎవరు తక్కువ ఉంది, అవి చూసుకుని వాళ్ళు కూడా గెలవకుండా ఉంటే ఈ వారం వాళ్ళు సేవ్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ ఈ వారం వాళ్ళు సేవ్ అయితే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఈ పాయింట్ ఎవరు చెప్తారంటే ఇమాన్యుల్ ఇంత డైరెక్ట్ చెప్పడం. ఇమాన్యుల్ అడుగుతాడు, అన్న అరే ఈ వారం మరి టికెట్ పిల్లలు కొడితే ఈ వారం నామినేషన్లో ఉంటారు కదా పనికొస్తుందంటే, లేదన్నా ఇంకా ఈ వారం కూడా సేవ్ అయిపోయినట్టు అనగానే అప్పుడు ఆయన గెలుగుతుంది. అమ్మో అలా అయితే రీతు డెమోని కొడితే వాళ్ళు సేవ్ అయిపోతే మనకు అది ఇబ్బంది, మనం ఎలిమినేషన్కి వెళ్ళిపోతామేమో, పైగా డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో దానికోసం రేపు మనం ఓటింగ్లో మాట్లాడుకుందాం డబుల్ ఎలిమినేషన్ కోసం, ఇప్పుడు కాదు. సో అలా వాళ్ళ ప్లాన్లు వాళ్ళు ఇవన్నీ చూస్తుంటే అందరూ తెలివైన వాళ్ళే, మామూలు తెలివితేటలు కదా, అందరూ బ్రెయిన్కి పదును పెడతారు. అన్ని రోజులు ఉండిపోయినా తెలివి తక్కువ వాళ్ళని బిగ్ బాస్ హౌస్లో పంపించినా కూడా అన్ని రోజులు ఉండిపోయి వాళ్ళు తెలివి వాళ్ళు అయిపోతారేమో, వాళ్ళు కూడా స్ట్రాటజీస్ మాట్లాడతారేమో. సో అలా ఉంది. అంటే వీళ్ళు తెలివి తక్కువ అన్నట్లా ఇంత స్ట్రాటజీస్ ఈ రకంగా మాట్లాడటం నేను ఎప్పుడు చూడాల. ఆ రేంజ్ స్ట్రాటజీస్ ప్రతి ఒక్కళ్ళ నోట్ల నుంచి అన్ని స్ట్రాటజీసే, అంత బ్రెయిన్ గేమే, మామూలుగా లేదు. ఎవరు తగ్గట్టు ఎవరి రేంజ్లో వాళ్ళు ఆడుతున్నారు. నెక్స్ట్ కళ్యాణి ఇమాన్యుల్ వీళ్ళు నిన్న భరణి గారిది గేమ్, అంటే భరణి అన్న కూడా అక్కడ స్ట్రాటజీ వాడాడు అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఇమాన్యుల్ ఆయన
చూస్ చేసుకోకుండా ఉండే గడి కోసం ఆడాడు. అంటే ఎవరైతే గెలిస్తే తను ఎవరైతే చూస్ చేసుకుంటారో అలా కాకుండా ఇప్పుడు తనుజ గెలిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు డెమాన్ గెలిస్తే వెంటనే తను చూస్ చేసుకుంటారు. సో తన ప్రమాదం. అదే తను గెలిస్తే తనుజ గెలిస్తే తను చూస్ చేస్తే తనకు అడ్జసెంట్గా లేవు కాబట్టి తన ప్రమాదం లేదు కాబట్టి ఆ విధంగా ఆడారేమో అని అనుకుంటుంటారు. ప్లాన్డ్గా వేరే వాళ్ళు చూస్ చేసుకునేదాకా ఆయన ఆడాడు అన్నట్టు. తనుజ గెలిస్తే తను చూస్ చేసుకుని నిజంగా బర్నీ ఇలా ఆడాడు అంటే లేదు, నాకైతే అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు చెప్తాను చూడండి. ఎందుకంటే ఆయన దగ్గర బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అని కలెక్ట్ చేశాడు. తనుజాకి తనకి 4-5 ఫ్లవర్స్ డిఫరెన్స్. ఒకవేళ ఆయనకి తనుజాకి 20 ఫ్లవర్స్ డిఫరెన్స్ ఉంటే ఓకే ఆయన తనుజాని గెలిపిద్దాం అని ఆడాడు, లేదంటే కావాలని ఓడిపోయినా మనం సేఫ్గా ఉంటామని చెప్పి ఓడిపోవడానికి ఆడాడు అని అనుకోవచ్చు. జస్ట్ దగ్గర వరకు వచ్చాడు కాబట్టి ఆయన అలా ఏం ఆడలా, గెలవాలనే ఆడాడు, గెలుపు కోసం ఆడాడు నాకు అనిపించింది. సో మీ ఒపీనియన్ ఈ పాయింట్ మీద మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే ఈ పాయింట్లో ఏదో పాయింట్ నచ్చితే ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి మా. అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో చెప్తా ఉండాలి, లేదంటే మీరు లైక్ చేయడం మర్చిపోతారు. అందుకోసమే ఎవరైనా లైక్ చేస్తే తిట్టుకోవద్దు, మళ్ళీ కింద కామెంట్ చేయొద్దు 2 సార్లు లైక్ చేశా 4 సార్లు లైక్ చేశా అని చెప్పి. నెక్స్ట్ తనుజ ఇక్కడ ప్లాన్ చెప్పింది. ఏం చెప్పింది? ఇంకెంతకి తగ్గట్లేదని. మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఒకళ్ళు, ఈవినింగ్ వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఒకళ్ళు, ఇప్పటివరకు ఆడిన వాళ్ళు ఒకళ్ళు. ఈ విధంగా ముందుకు పోదంటే కళ్యాణ్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, అలా అయితే ఇదే స్ట్రాటజీ మరి తర్వాత కూడా అప్లై చేస్తావా అంటే ఈ రోజు వెళ్ళిన వాళ్ళు కూడా తీసుకెళ్తావా అంటే నువ్వు కాలికెత్త కాలికెత్తానంటే ఏంటి? అప్పుడు చూద్దాం, అది ముగ్గురిని పిలుస్తారు, ఎంతమందిని పిలుస్తారు తెలియదు కదా, అది అప్పుడు చూసుకుందాం. లిస్ట్ని స్ట్రాటజీ కోసం అడుగుతుంటే అప్పుడు చూసుకుందాం అంటే ఓటింగ్ జరిగింది ఇక్కడ. ఓటింగ్ జరిగినప్పుడు లైవ్లో ఓటింగ్ జరిగినప్పుడు కళ్యాణ్కి ఎక్కువ ఓట్లు వస్తాయి కాబట్టి కళ్యాణ్ మార్నింగ్ దాంట్లోంచి, నెక్స్ట్ కింద దాంట్లోంచి డెమాన్కి ఎక్కువ ఓట్లు వస్తాయి, 2 ఓట్లు వస్తాయి. సో ఆ విధంగా డెమాన్ వెళ్తారు. బర్ణ్యానికి ఇవి ఓటు వేసిద్ది కానీ బర్ణ్యానికి సెలెక్ట్ అవడు. సో వాళ్ళు వెళ్తారు. ఇక సుమనన్న బై డిఫాల్ట్గా ఉంటాడు. అప్పటికి రీతు కాసేపు ట్రై చేస్తుంది, సుమనన్నతో బేరాలు ఆడి అదే మీ వెళ్తానన్న అని చెప్పి సుమనన్న అసలు ఒప్పుకొని స్టాండ్ తీసుకొని వెళ్తా అంటాడు. ఎందుకంటే ఓడిపోయినా కూడా పెద్ద పోయేదేం లేదు, పైగా మనం కనిపిస్తాము, యూజ్ అవుతుంది, నామినేషన్స్లో ఉన్నాం కాబట్టి యూజ్ అవుతుంది అని చెప్పి ఆయన ఒప్పుకోడు. సో ఆ విధంగా వాళ్ళు ముగ్గురు వెళ్తారు. సుమనన్న 100% కన్ఫర్మ్ అని చెప్పి సుమనన్న ఓటింగ్లో తీసేసి మిగతా వాళ్ళందరికీ ఓటింగ్ పెడతారు. సో రీతు డ్రాప్ అయ్యింది అంటే రీతుకి ఆప్షన్లోకి డ్రాప్ అయ్యింది అనమాట. సో సంచాలక్గా ఒక గేమ్ కూడా ఆడలేదు అని చెప్పి వీడేదో చెప్తా ఉంటే వాళ్ళు మాత్రం రీతుని సెలెక్ట్ చేసుకుంటారు సంచాలక్గా. పవర్ బాక్స్. సో ఎండ్ బజార్ మోగేలోపు మీ బాక్స్లో ఉండే బ్లాక్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి, మీ దాంట్లో ఎక్కువ ఉండాలి, అలాగే పక్కన వాళ్ళ దాంట్లో తక్కువ కూడా చూసుకోవాలి అని చెప్పి. ఏం లేదు, సేమ్ యాజ్ ఫ్లవర్స్ టాస్క్ ఓన్లీ. ముగ్గురికి 3 బాక్సులు ఇచ్చారు. సో అక్కడ మీద పెట్టుకుంటే మిగతా వాళ్ళు లాక్కోవాలి అంతే. ఈ టాస్క్ని ముగ్గురు బాగా ఆడారా అంటే సుమనన్న అయితే మాత్రం బాగా ఆడాడు. కళ్యాణ్ కావాలనే ఓడిపోయాడా అనే క్వశ్చన్ ఒకటి రేజ్ అయింది నాకు. చెప్తాను ఎందుకు అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు బాగా ఆడారు. ఎక్కువగా కళ్యాణ్ డెమోను ఇద్దరు కొట్టుకోవడానికి ట్రై చేయాలి. సుమనన్న దాంట్లోంచే ట్రై చేశారు. ఎందుకంటే సుమనన్నది అంటే వాళ్ళిద్దరికి ఈక్వల్గా ఒక టైంలో ఉండేపాటికి కూడా ఈయన సుమనన్న దాంట్లోంచే ట్రై చేశారు. కాకపోతే ఇక్కడ గేమ్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఎక్కువ డెమోన్ ఉన్నాడు. డెమోన్ ఎట్లాగైనా గెలాలి అని చెప్పి ఆ బాక్స్లో పెట్టుకొని కూర్చున్నాడు. ఎందుకు? నిన్న ఆల్రెడీ ఇది టేస్ట్ చేశాడు కాబట్టి ఈ మెడిసిన్ని. ఆ ఫ్లవర్స్ పెట్టేటప్పుడు బజర్ మోగిన తర్వాత పెట్టడమో, బజర్ మోగిన తర్వాత చేతులు తీయడమో చేశాడు. అదే కనుక చేతులు తీసేస్తాను ఉండుంటే అసలు ఫ్లవర్స్ కౌంట్ వరకు వెళ్ళేదే కాదు. ఎందుకంటే అప్పటికి బర్నీ అన్న పాత లేదు, తినేమో ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో తను 2 ఫ్లవర్స్ పెట్టేసి అలా నుంచొని ఉన్నా కూడా ఇలా నుంచొని ఉన్న చేతులు తీసేసి కళ్యాణ్కి ఈజీ అయిపోయేది. ఫ్లవర్స్ కౌంట్ చేసేది అవసరం లేదు, పాతేసి ఉన్నా వాళ్ళు ఇంకా పాతున్నారు, చేతులు ఉన్నాయి అని చెప్పి ఏదో చెప్పి ఆర్గ్యుమెంట్ చేసుకుని గెలవచ్చు. అందులోంచి నేర్చుకున్న పాఠాన్ని ఇక్కడ అప్లై చేశాడు. పెట్టుకొని కూర్చున్నాడు అంతసేపు, దాని మీద కూర్చున్నాడు, పడుకున్నాడు, ఏదో ఒకటి చేశాడు. నెక్స్ట్ కళ్యాణ్ ట్రై చేశాడంటే కళ్యాణ్ కొద్దిగా ట్రై చేశాడు డెమోన్ దగ్గర నుంచి లాక్కోవడానికి. బట్ అంతగా గెలవటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదనిపించింది నాకు. ఎందుకు అంటే మేబీ గెలిచినా కూడా మళ్ళీ ఇంకో టాస్క్ ఆడాలి, మన గేమ్లోంచి అది 50-50 అయిపోద్ది, ఎందుకు ఆడటం? సో దాని బదులు ఓడిపోయినా కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి అంత కాన్సన్ట్రేటెడ్గా అంత ఇదిగా ఆడలా. సుమనన్న అయితే మాత్రం ఇచ్చిపడేశాడు, ట్రై చేశాడు, జోకులు వేసాడు. ఏంటి భయమా మీకు అక్కడికి వెళ్ళటానికి అయ్యని చెప్పి వాళ్ళని రచ్చగొట్టాడు. ఈమెయిల్ అన్నా నీ ప్లాన్ ఏంటో చెప్పన్నా, మాకు అర్థం కావట్లేదు చెప్పన్నా అంటే తను స్టైల్గా పడుకున్నాడు. తను చేయాల్సినవన్నీ చేశాడు. తనకు కూడా ఓడిపోయిన పర్లా, బట్ అట్లీస్ట్ ఆయన కొంచెం ట్రై చేశాడు. కళ్యాణ్ ఎందుకు ఓడిపోయిన అంటున్నానంటే ఇంకోటి, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు కూడా తనుజ అందరూ వస్తారు, కళ్యాణ్ అంటే అలాగే ఉంటాడు, వెళ్ళడు. ఎందుకు? ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాను అనుకోవచ్చు, కానీ స్టిల్ బజర్ వస్తుందని అనుకోలేదా అని అంటే అది కూడా తెలుసు కదా, అక్కడ పెట్టేసి వెయిట్ చేయొచ్చు కదా, అక్కడ తనగడి దగ్గర ఉన్నాడు కదా, వేరే వాళ్ళు పరిగెత్తుకుని వచ్చే లోపల తీసుకోవచ్చు కదా. సో అంత ఇదిగా ఫోకస్డ్గా లేడు. అన్ని తీసుకొని గెలుద్దాం, లేదంటే ఓడిపోయినా పర్లేదని థాట్ ప్రాసెస్ ఉన్నాడు. నాకు ఎందుకో కావాలంటే కావాలని ఓడిపోవటం ఇన్ ద సెన్స్ ఓడిపోయినా పర్లేదు అన్న భావంలోనే ఉన్నాడు. ఈ గేమ్ డెమోన్ బాగా ఆడాడు. సో అన్ని లెక్కలేసుకున్నాడు. సుమనన్న దగ్గర నుంచి చాకచక్యంగా తీసుకొని వచ్చి ప్రొటెక్ట్ చేసుకున్నాడు, అన్నీ చేశాడు. సో డెమోన్ గేమ్ గెలిచాడు. గెలిచిన తర్వాత బాగా ఆడాడు డెమోన్, అది మాత్రం ఒప్పుకుంటాను. ఇక్కడేదో అంటాడబ్బా, డెమోన్ ఏమంటాడంటే
గేమ్ ఆడు వెళ్ళి వాళ్ళ దగ్గర లాక్కొని నా దగ్గర లాక్కుంటాను సుమన్ అంటే నేను గేమ్ ఆడుతున్నాను మీకు తెలియటం లేదు, ఆల్రెడీ నేను గేమ్లోనే ఉన్నాను అని ఎందుకంటాడంటే తన పెట్టేసుకుని అక్కడ ఉంచున్నాడు. సో వీళ్ళందరూ ఇంటి అటాక్ చేస్తారని చెప్పి చేతులతో పెట్టుకున్నారు. సుమన్ బాక్స్లో పెట్టుకున్నాడు, కళ్యాణ్ చేతులతో పెట్టుకున్నాడు, బజర్ వచ్చింది. సో ఆ విధంగా బై డిఫాల్ట్ ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. బాక్స్లో లేవు కాబట్టి బాక్సెస్, ఈయన గెలిచాడు. అది జరిగింది. సో డెమాన్ పవన్ విజయ్ తన రీతి అనౌన్స్ చేస్తే కెలాప్స్ కొట్టరా అని చెప్పి దాని తర్వాత తన ప్లాంక్ పెట్టాలి, ఆ ఎంటీ గడ్లో పెట్టాలి అంటే బర్నీ అన్నవే పెట్టాడు. అందరినీ తల చేయమన్నాడు, ఇది నా తొలి అడుగు అది అని చెప్పి నాకు దీని తర్వాత బాధేసింది. సో అంత అడౌట్ చేసి అంత ఛాలెంజ్ చేసి అంత ఇది చేసి చివరికి బర్నీ అన్నతో ఆడినప్పుడు అలా జరిగింది ఏంట్రా అని చెప్పి. సో బర్నీ గారితో ఆడాలి అనుకుంటున్నాను. సో నేను ఆడి గెలవలేకపోయాను, ఈసారి ఆడి గెలుస్తా అని చెప్పి డిసైడ్ చేశాడు. సో వచ్చాడనమాట బర్నీ అన్న. నెక్స్ట్ సుమన్, బర్నీ అన్న మాట్లాడుతాను సుమన్ అన్నతో వాళ్ళతో ఏ గేమ్ పెట్టా సరే 100% ఇస్తా అంటే తనుజ వచ్చింది. తనుజ ఫుల్ మోటివేషన్. బర్నీ అన్న గెలుపులో ఈడు కూడా కొంచెం పర్సంటేజ్ మరి సుమన్ అన్నకి ఇచ్చిన, సుమన్ అన్న గేమ్లో బర్నీ అన్నకి ఇచ్చినంత పర్సంటేజ్ ఇవ్వలేం కానీ బట్ బాగానే ఇచ్చారు ఈడు కూడా మోటివేషన్. ఏదొచ్చినా సరే నిన్నట్లాగే గో విత్ ద ఫ్లో ఇచ్చి పడేయండి. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండాలంటే ఎవరైతే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సౌండ్ ఆఫ్ అవటం కాదు, మిగతా వాళ్ళందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోవాలి, ఆ విధంగా ఉండాలి. మిగతా వాళ్ళు షాక్ అయిపోవాలి అన్నట్టు ఆడి చెప్తారు. మన నెక్స్ట్ బర్నీ అన్న కళ్యాణ్కి చెప్తారు, నీకు చెప్పాను కదా, నాకు చిన్న హింట్ ఇచ్చాను కదా, ఎండ్యూరెన్స్ లేదని చెప్పాను కదా నిన్నే అని చెప్పి. ఎవరికి డెమోన్కి ఎండ్యూరెన్స్ లేదని. ఎప్పుడైతే ఆ రోడ్ టాస్క్ జరిగిందో మనం ఎలా మాట్లాడుకున్నాం ఎండ్యూరెన్స్ కోసం, వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. అసలు మనకి అంత టెక్నిక్స్ తిరిగినప్పుడు నేనే మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుకుని ఎలా ఉంటారు. సో వాళ్ళకి అర్థమైపోయింది ఎండ్యూరెన్స్ లేదని చెప్పి ఇచ్చాను కదంటే. అంటే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ సుమన్ లాగేసుకుంటే సుమన్ చెప్పాడు కదా వెళ్ళాలంటే ఆ మధ్యలో వచ్చాడు కదా అని చెప్పి. సరే బజర్ కొడతారని అనుకోలేదు అది అని చెప్పి బట్ క్యాజువల్గానే ఉన్నాడు. అదే ఎట్టి పరిస్థితుల్లోనే గెలాల్సిన గేమ్ అయితే అలా ఉంటాడా, ఉండడం, అదే డిఫరెన్స్. నెక్స్ట్ కళ్యాణ్ ఇమెయిల్తో మాట్లాడు, రాంగ్ ఆడాను ఎక్కడైనా అంటే లేదు మీరు కొట్టుకొని ఎక్కడ సుమనానికి ఇచ్చేస్తారా అనే భయం వేసింది, బాధ వేసింది అని చెప్పి. ఎందుకు సుమనానికి గెలిచేస్తాడు కాదు, ఇది ఓకే కరెక్ట్గా చెప్తున్నాడు ఇమాన్యుల్, దీనిలో వేరే ఉద్దేశాలు లేవు. ఎందుకంటే మీరైనా ప్లానింగ్ పద్ధతి ఆడతారు, ఆయన అట్ట ఆడు ఏదో విధంగా ఆడతారు. ఆయన ఇచ్చి ఎక్కడ ఆయనతో ఆడేస్తాడు, ఇమాన్యుల్ ఆడేస్తాడు, ఆయన భయం అయింది. ఇమాన్యుల్ భయపడుతున్నాడు మా వాడిని, భయపడతాయి అట్టైనా టికెట్ ఫైనల్ కొట్టి ఫైనల్కి వెళ్ళిపోతే చాలు, కప్పు సంగతి దేవుడు అన్నట్టుంది పరిస్థితి. నాకైతే అదే అనిపిస్తుంది. సో ఆయన ఏదేదో ఆడేస్తాడు, ఆయనకి అప్పుడు అనిపించింది చేసేస్తాడు. మీరు కరెక్ట్గానే ఆడారు. బర్నీ అన్నకుంది మీ ప్లానింగ్, నేను అందుకే అరుస్తున్నాను అని చెప్పి చెప్తా ఉంటాడు. బట్ ఓకే మీరు గెలవటమే, మీరు కరెక్ట్గానే ఆడారు అన్న విధంగా చెప్తారు. నెక్స్ట్ వచ్చిన టాస్క్ వారధి కట్టు విజయం పట్టు అని చెప్పి. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యేమో, డెమోన్ మంచి ఫిజికల్ టాస్క్ వస్తుంది అనుకున్నాడు, ఇద్దరు 1-on-1 ఏదో అని చెప్పి. బట్ ఎందుకు అంత ఫోకస్డ్గా లేదు నాకు అర్థం కాల. ఎప్పుడైనా సరే మనం ఆడే టాస్క్ అది ప్రోగ్రెస్ని బట్టి మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇదే కదా మనలో మన పేషెన్స్ కానీ మన కాన్ఫిడెన్స్ కానీ టెస్ట్ చేసేది. ఎప్పుడైతే మనకు అవ్వట్లేదో మన మొరాలే డౌన్ అయిపోతూ ఉంటుంది. మనకు అవుతూ ఉంటే మనం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్ళిపోతాం. ఒక సైడ్ మనం ఈరోజు అది చూసాం, రెట్టించిన ఉత్సాహంతో బర్నీ ముందుకెళ్ళడం చూసాం. ఒక సైడ్ ఇక్కడ వర్కౌట్ అవ్వక తన కాన్ఫిడెన్స్ తనే కోల్పోవటం మనం డెమోన్ సైడ్ చూస్తూ ఉన్నాం. టాస్క్ అదే జరిగింది. మీ బాక్స్ని డిస్మాంటిల్ చేసి ఒక్కొక్కటి తీసుకుని అక్కడ బ్రిడ్జ్లో పెట్టారు కదా, వాటిలో అమర్చి పేర్చాలి. సో బ్యాగ్స్ ఆ బ్రిడ్జ్లోంచి తీసుకెళ్ళి అక్కడ పడేయాలి. ఎండ్ బజర్ అయ్యే సమయానికి ప్లాంక్స్ సరిగ్గా అమర్చి టేబుల్ మీద ఎక్కువ బ్యాగ్స్ ఎవరేస్తారో వాళ్ళే. దీని తర్వాత తనుజ మీరు అవుట్ అయిపోయారు కాబట్టి మీరే సంచాలక్. సో నేను అలా చేసి ఈరోజు చేయకపోతే బాగోదు అని చెప్పి చేసినట్టు అనిపించింది నాకైతే. సో మేజర్ టాస్క్కి సంచాలక్గా తనుజ అని అక్కడ అలా పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా పెట్టేద్దాం, అవుట్ అయిపోయారు కాబట్టి పెట్టేశారు. సో కవర్ అదే ఒక లాజిక్ లాగా బిల్డ్ చేసుకున్నారని అనిపించింది. సో ఐ కెన్ బి రాంగ్, నేను రాంగ్ అవ్వచ్చు, బట్ నాకు ఆ థాట్ వచ్చింది, నేను మీకు షేర్ చేశాను. సో గేమ్ స్టార్ట్ అయింది. ఒకే ఒక పాయింట్ ఉంది ఇక్కడ, అదేంటి అంటే తనుజ గారు ఏం చెప్తారంటే ఒకటి పట్టకపోతే తీసుకెళ్ళి మళ్ళీ వేరే తీసుకొచ్చి పెట్టండి అన్నట్టు చెప్తారు. అది డెమోన్ వింటాడు కానీ బర్నీ అని నిండు. దీనివల్ల ఏమైనా మేజర్ సెట్ బ్యాక్ జరిగిందంటే జరగలేదు కానీ బట్ స్టిల్ అదో పాయింట్ చెప్తారు. అది కొంచెం డెమోన్ ఆటని కొద్దిగా లేట్ చేసినట్టే. పవన్ 1 by 1 తీసుకొస్తా ఉంటాడు, తీసుకొచ్చి ఒకటి తీసుకొచ్చాడు, పట్టకపోతే మళ్ళీ ఇంకోటి తీసుకొస్తా ఉంటే రీతి అరుస్తూ ఉంటుంది. పక్కన పెట్టించు అంటే కాదు ఒకటే పెట్టాలంటే ఈయన పెడతాడు రా, ఆల్రెడీ గ్యాప్ ఇచ్చి పెడతాడు రా ఈయన అని చెప్పి గట్టిగా ఇస్తే అప్పుడు తను చేయమంది ఇంకా. సో అప్పుడు ట్రై చేస్తాడు. కానీ ఇక్కడ ఏంటి నిజంగా ప్లాంక్స్లో ప్రాబ్లం ఉందంటే ఏమీ లేదు, జస్ట్ కాన్ఫిడెన్స్ అంతే. ఫస్ట్ పట్టకుండా పోయినాయి. నేను ఇంకా బర్నీ అన్న కూడా ఒక్కొక్కటి తీసుకొని లాజికల్గా పెట్టుకెళ్ళాడు అనుకున్నాను. అక్కడ ఏ లాజిక్ లేదు, జస్ట్ ఆల్మోస్ట్ అన్నిటికీ ఫిక్స్ అయ్యేలాగే ఉన్నాయి. 1-2 తప్పితే కొన్నే మ్యాటర్స్ అన్ని సైజులు ఒకేలా కనిపిస్తున్నాయి మనం చూడటానికి. మనకు ఇక్కడి నుంచి అంత డీటెయిల్ కనిపిస్తుంది కానీ అక్కడి నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి అది డీటెయిల్గా కనిపిస్తూ ఉండొచ్చు. సో బర్నీ అన్నకి అది పెట్టుకుంటే వెళ్ళే కొద్ది కాన్ఫిడెన్స్ పెరిగిపోతూ ఉంది. అలాగే దాంతోపాటు ఎలాగైనా నేను గెలాలి, ఎందుకంటే ఒకళ్ళు నన్ను ఛాలెంజ్ చేశారు కాబట్టి నేను ఎలాగైనా గెలాలి. ఇప్పుడు బర్నీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే బర్నీ అన్న ఓడిపోయినా కూడా బర్నీ అన్నకి పోయేదేమీ లేదు ఇన్ ద సెన్స్ ఆయన ఛాలెంజ్ చేయాలి, ఆయన మీద ప్రెషర్ కొంచెం తక్కువ ఉంది. గేమ్ నుంచి అవుట్ అయిపోతాడు, అది వేరే విషయం. కానీ ఈయన ఛాలెంజ్ చేశాడు,
టికెట్ ఫినాలే నేనే గెలుస్తానని ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు బర్నియాన్ని కూడా ఎంచుకొని ఛాలెంజ్ చేశాడు. ఆ ప్రెషర్ ఏదైతే ఉందో తనకు తను బిల్డ్ చేసుకున్నాడు. అందుకోసం మన ప్లాన్స్ ఎప్పుడు సర్ప్రైజింగ్గానే ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఉండాలి. అప్పుడే మనం అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చే హై వేరు మనం అనుకోవాలి. కానీ పక్కన వాళ్ళు చెప్తాం ఇది నేను చేస్తాను అని చెప్పి అప్పుడు మన కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది. జస్ట్ లైక్ నాకు తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయిందంటే లాస్ట్ వీక్ 75,000 అయిపోతాయి అని అనుకున్నా, నిజంగా అనుకున్నా. అవ్వలేదు కదా. నాకు ఇప్పుడు అడగాలన్నా కూడా కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది. కాన్ఫిడెన్స్ తగ్గింది. మళ్ళీ దానికోసం ఏం చేయాలరా అంటే లీక్స్ ఏమైనా చేయాలి. మళ్ళీ నేను వద్దు అలాంటివి ఏం చేయొద్దు, లీక్స్ వీడియోలు ఏమొద్దు, మనకు తెలియనప్పుడు ఇబ్బంది పడతాం, ఎందుకు లేని చెప్పి మళ్ళీ తప్పు అయితే ఎవరో వాళ్ళు తిట్టుకుంటారని ఒక అడిగి వెనక్కేసాను. ఒక వీడియో రికార్డ్ చేసి కూడా పెట్టలా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే టీటీఎఫ్ అప్డేట్స్ అని చెప్పి మధ్యాహ్నం వరకు వచ్చింది. ఆ వీడియోలో అందుకనే సపరేట్ వీడియోలో చేసి పెట్టి తిట్లు తినే బదులు వీడియోలో ఏదైనా పాయింట్ ఉంటే చెప్దాం. సపోజ్ సుమనన్న టీటీఎఫ్ రేస్లో అవుట్ అయిపోయాడు, కళ్యాణ్ ఉన్నాడు, లాంటి పాయింట్స్ నాకు అలా వచ్చిందని చెప్పేద్దాం అని చెప్పి వీడియో భాగంగా చెప్పారు. కానీ సపరేట్గా చేయలే, అది చేస్తే తెలియద్దని తెలుసు. బట్ స్టిల్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయినా వద్దొద్దు మనం ఎట్లా అని చెప్పి వెళ్ళా. మనం అనుకున్న చేయలేకపోతే ప్రాబ్లం అయింది. అలా అని చెప్పి ఎదుటోళ్ళకి చెప్పలేదు అనుకోండి, కొన్ని వాళ్ళకి అర్థం కావు. ఇది కొంచెం కత్తి మీద సాము లాంటిదే. బట్ ఇలాంటి ఛాలెంజ్ చేసినప్పుడు ఆయన కొంచెం ప్రెజర్ ఉంటుంది. అది పట్టలేదు, ట్రై చేయట్లేదు సరిగ్గా, స్లో అయిపోయాడు, డిమోటివేట్ అయిపోయాడు. పక్కన నుంచి ఇమాన్యుల్ ఫోకస్ అని చెప్తున్నా, పక్కన వాళ్ళు పట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే నేను రెడ్ తీసుకుందాం అనుకున్నా, అబ్బా నేను రెడ్ తీసుకోలేదు, నాకు రెడ్ తీసుకుని నాకు ఈజీ అయిపోయింది అంటున్నాడు. ఇంకోసారి తనుజ గారు తిన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, బర్నీ గారిని ఎంకరేజ్ చేస్తున్నారు. బర్నీ గారిని బ్రీత్ అని బ్యాగ్స్ పడేలాగా బాగా ఎంకరేజ్ చేశారు సంచాలకగా. దాని తర్వాత మొత్తానికి 3 బ్యాగ్స్ వేసాడు బర్నీ అన్న గెలిచాడు, తెగ ఆనందపడ్డాడు. ఇక్కడ సంజన గారు మాట అంటారు, కమ్బ్యాక్ గేమ్ అన్న లైన్ అన్నా నీకు ఇది కమ్బ్యాక్ గేమ్ అని చెప్పి. ఎందుకంటే ఇంతకుముందు టాస్క్లు అంటే బర్నీ అన్న సూపర్ అంటుండేది, మధ్యలో డ్రాప్ అయిపోయింది అదంతా. సో ఇప్పుడు మళ్ళీ బర్నీ అన్న బ్యాక్ వచ్చాడు, బర్నీ అన్న టాస్క్ గెలిచాడు, బర్నీ అన్న బరిలో నుంచి ఉన్నాడు. టికెట్ ఫినాలే కొడతాడా లేదా అన్నది మీరు వెయిట్ చేసి చూడాలి, ఎవరు కొడతారు ఏంటి అన్నది. రీతుకి కూడా చూపిస్తాడు. రీతు ఏమో పట్టడం లేదు, రీతు కూడా 2 పెట్టి పట్టడం లేదు, ఇదేదో ప్లాంక్స్లో ఫాల్ట్ ఉంది అని అనుకుంటారు. సంజన గారు కార్పెంటరీ ఫాల్టా అంటే అది వడరంగోలు చేసే ఉంటారు సార్, వాళ్ళ ఫాల్ట్ అనుకుంటారు. డిఫెక్ట్ ఉంది, కావాలంటే నువ్వు పెట్టు, గొడవ అవుతుంది అనమాట కొద్దిగా ఆర్గ్యుమెంట్ అయితే. నువ్వు పెట్టు కావాలంటే అంటే అప్పుడు తనుజ ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తుంది. సో కొంచెం అటు చేసి మొత్తాన్ని పెట్టేసి ఇంకా అయిపోయింది కదా, ఇందులో ఉంది కదా ఈజీగా అయిపోయింది కదా అంటే వదిలేండి అంటాడు. తనుజ లైట్గా డెమాన్ పట్టలేదు అన్నో, పట్టింది కదా అంటే ఎంతసేపు పట్టింది చూసావు కదా, మీరు ఎంతసేపు పెట్టారంటే గేమే అది కదా. ఎంతసేపు పట్టింది అంటే నువ్వు పెట్టుకుంటూ వస్తావు అంటే అన్నీ పడతాయి, పట్టలేదు అంటాం వేరు, టైం పట్టింది అంటాం వేరు. సో ఒక పద్ధతిగా పెట్టుకుని వస్తే పడతాయి. మేబీ ఎక్కువ టైము లక్కు అంటే అక్కడ పిక్ చేసేది అన్నింటిలో పట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ లక్కు వేరే, లక్ ఫేవర్ చేయడం వేరే, కష్టం ఫేవర్ చేయడం వేరే. బట్ ఇక్కడైతే మాత్రం ఎక్కడ కార్పెంటరీ ఫాల్ట్ కానీ ఏది లేదు, వాళ్ళంత తూచిగా పెట్టకుండా ఏం పెట్టారు కదా, అన్నీ నీట్గా మెజర్ చేసుకొని ఓటుకి 2 సార్లు చెక్ చేసుకొని అక్కడ గేమ్లో పెడతారు వాటిని. అదర్వైజ్ వాళ్ళు బెటర్ కదా, వాళ్ళు తూచేయపోతారు కదా. సరే ఇక్కడ డెమోన్ ఇంకో అని చెప్తారంటే రీతు వాళ్ళ గేమ్ డిఫరెంట్ అని చెప్పి దాని కంపారిజన్ తీసుకొస్తాడు. సరే దాని తర్వాత విజేత బర్నీ శంకర్ అనగానే కళ్యాణ్ షాక్ అవుతాడు. బర్నీ శంకర్ ఎవరైనా ఆలోచించాడంట, లైవ్లో చెప్తాడు. సో బర్నీ గారికి 2 గడులు వస్తాయి. సో బర్నీ గారు 2 గడులు తమ ప్లాన్స్ పెట్టుకోమంటారు, ఏదైతే పవన్ సంపాదించిన 2 గడులు. సో బర్నీ అన్న దగ్గర 3 ఉన్నాయి ఇప్పుడు. దాని తర్వాత టీటీఎఫ్ రేస్ నుంచి డెమోన్ అవుట్ అయిపోయాడని చెప్తారు. దాని తర్వాత డెమోన్ ఫీల్ అవుతాడు, రెడ్ చూస్ చేసుకుందాం అనుకున్నాను, నా రెడ్ ఫేవరెట్ కదా, బట్ పెద్ద ఆయన అడిగాడని చెప్పి ఇచ్చేసానని చెప్పి. సంజన గారు తమ్ముడు ట్రైన్ వెళ్ళిపోయింది, ఇంకా దాని గురించి బాధపడి ఇంకా ఇదేం లేదు, అఫ్కోర్స్ బాధ ఉంటుంది కానీ ఎక్కువ పడకు అని చెప్పి. తనుజ గారేమో వీళ్ళ ఫ్లవర్స్ గేమ్ గురించి మాట్లాడుకుంటారు. కావాలి ఇప్పుడు ఇంటర్నల్గా మాట్లాడుకుని డీల్కి వినిపిస్తాయి కదా మాటలు. సో నేను మీకైనా చెప్పానా ప్రిపేర్డ్గా ఉండండి, బర్నీ గారు నేను ప్రిపేర్డ్గా ఉన్నది ఏంటంటే నాది బర్నీ గారు తీస్తే బర్నీ గారిని తెస్తా, డెమోన్ తెస్తా అని. అంతేగాని మనం ఏమైనా టార్గెట్ చేశాడేమా, వస్తున్నాడు రండి మీరు అటాలండి ఇటాలండి ఆడేమో ఏంటి, నాన్న ఆగండి నాన్న తోయండి అన్న అంటే లేదు ఈ గేమ్ ఒక్కళ్ళే గెలుస్తారని చెప్తారన్న. ఒక్కళ్ళే గెలుస్తారు, ఎవరి గేమ్ కోసం వాళ్ళు ఆడారు అంటే. ఎందుకు అనిపిస్తుంది అంటే డెమోన్ ఇద్దరిని అటాక్ చేసేపటికి ఏమనిపిస్తుంది అంటే ఇద్దరు విడిపించుకునేప్పటికి వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారని అనిపిస్తుంది. ఇద్దరు మీద అటాక్ చేసేటప్పుడు ఇద్దరు ఆబ్వియస్గా ఆయన విడిపించుకుంటారు కదా. సో అలా అనిపిస్తుంది, కలిసి ఆడారని అనుకోను. అలాగే తనుజ గెలాలని ఆడాడని చెప్పి కూడా అనుకోను బర్నీ అన్న, ఎందుకంటే బర్నీ అన్న చేతిలో అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ డెమోన్ మిస్ అయింది, ఆ ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకొని బంచిగా పట్టుకోవటం. అదే రీతి చెప్తా అంటే దానికోసం తనుజకి రీతికి గొడవ అయింది ఆ టాస్క్లో. సంజన గారు ఏదైనా సరే హార్డ్ వర్క్ అయితే మనం తిప్పగలుగుతాం కానీ ప్యూర్లీ లెక్క కదా డెమోన్, ఇట్స్ ఓకే అని చెప్పి ఇంకా దాని గురించి బాధపడక అన్నట్టు చెప్తారన్నమాట. నా రివ్యూ అయిపోయింది, నా లైట్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇవి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికన్నా ముందు ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంటుంది చూడండి, ఇంకేం అన్ని పాయింట్లు కవర్ చేస్తాను. సో తన ఫేవరెట్స్ని కాపాడుకున్న బిగ్ బాస్ నా పాయింట్స్ నేను చెప్పాను, మీరు కామెంట్ చేయండి. కళ్యాణ్ కావాలని ఓడిపోయాడు, సుమనన్న బర్నీ గారు ఇద్దరు అదరగొట్టారు. తమ టాస్కుల్లో వాళ్ళు విజయ బేరి మోగించారు.
మామూలు టాస్కులు కాదు, మామూలు వ్యక్తుల మీద గెలవలేదు. సో అంటే వాళ్ళ దెబ్బకి వాళ్ళు అవుట్ అయిపోయారు టికెట్ రేస్ నుంచి. అలాంటి టాస్కులు గెలిచారు వాళ్ళు. తనుజ గారు ఓడిపోయినా కూడా బాగా ఆడారు, సూపర్గా అనిపించింది. సంజన గారు సంచాలకుగా కూడా బాగా చేశారు, ఆడా సూపర్. డెమోన్కి ఏమైంది అంటే ఫోకస్, చెప్పాను కదా, ఓవర్ కాన్ఫిడెన్సా అని నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నగాని స్ట్రెస్, ఆ ఛాలెంజ్ చేయటం, ఇక్కడ భరణి అంతా మళ్ళీ ఛాలెంజ్ చేయటం, దాంతో ఆయన మీద ఆయన ప్రెషర్ బిల్డ్ చేసేసుకున్నాడు. ఆ ప్రెషర్ బిల్డ్ చేసుకోవటం వల్ల ఆ టాస్క్లో అది 1-2 అన్నీ కలిసి రాకపోతే ఇంకా ఎక్కువైపోయి భరణి అన్న ఒక సైడ్ ముందుకెళ్ళిపోతా ఉంటే ఇంకా ఆగిపోయాడు. అప్పుడు కూల్గా ఆడు అని చెప్పి వీళ్ళు చెప్తున్నా కూడా ఇంకా ఆడే పరిస్థితి లేదు, అక్కడ అయిపోయింది. ఎందుకంటే బ్రిడ్జే కంప్లీట్ అవ్వాలా. అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ఆయన అంటారు, అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయామని చెప్పి. కనీసం బ్రిడ్జ్ కంప్లీట్ చేసి అక్కడ దాకా వేసి దాకా వెళ్ళినా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాడేమో. మరీ తూచిగా అయిపోయింది అని చెప్పి బాధ ఉంటుంది. సో దీని తర్వాత కళ్యాణ్ ఒక టాస్ జరిగింది, దాన్ని కళ్యాణ్ గెలుస్తాడు అంతే. సో అది మనం మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకుందాం. కొంచెంసేపు అయిన తర్వాత మిడ్ నైట్ టాక్స్ చేస్తాను. కొంచెం మళ్ళీ ఫేవరెట్గా అనిపిస్తుంది లైట్గా, బట్ ఓకే 80% ఐఎమ్ సెట్. కొంచెంసేపు మళ్ళీ రెస్ట్ తీసుకుని గ్యాప్గా రెస్ట్ తీసుకున్నామంటే సెట్ అయిపోద్ది. ఆఫీస్ వర్క్ కూడా చేయాల్సి వచ్చింది, అదొక తలగా నొప్పి. సో అదనమాట సంగతి. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత అరౌండ్ 4-5 ఆ టైంకి కుదిరితే ముందే పెట్టేస్తాను. అది పెట్టేస్తా అయిపోతుంది. తక్కువసేపు ఉంటే ముందు పెట్టేస్తాను, లేదంటే మాత్రం 4-5 మిడ్ నైట్ టాక్స్ పెడతాను. గుడ్ నైట్ ఎందుకు కానీ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.